హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మా పిల్లలకి నామవాచకము అంటే ఏమిటో ఇప్పుడు తెలియజేస్తున్నాను. అందరు హాయ్ చెప్పండి. పిల్లలు, ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే నామవాచకము అంటే ఏమో చెప్పుకుందాం, సరేనా? నామము అంటే ఏమి? పేరు. మీరు చిన్నప్పుడు నామకరణం చేస్తుంటారు కదా ఇళ్ళల్లో కదా, అంటే ఆ రోజు ఏం చేస్తారు? పిల్లలకి పేరు పెడతారు కదా. మరి నామవాచకము అంటే మనకి ఇక్కడ పేర్లను తెలిపే పదాన్ని ఏమంటారు? నామవాచకము అని అంటారు. మరి ఏ పేర్లు అంటే ఇక నేను ఒకసారి మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఆ చిత్రంలో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, కింది పెట్టినానా, నీ ఫేస్ కనపడు. ఇక్కడ చూసినారా పిల్లలు? చూడండి, ఇక్కడ ఎవరెవరు ఒక్కొక్కరు లేచి చెప్పాలి నాన్న. ఇక్కడ ఎవరెవరు చిత్రాలు ఉన్నాయి? ఫస్ట్ ఇక్కడ ఎవరు చిత్రాలు ఉన్నాయి చెప్పండి, ఒకరు లేయండి. ఇక్కడ ఎవరున్నారు? కుటుంబం అంటే ఎవరు? అక్కడ మనుషులు కదా, అంటే ఇక్కడ మనుషుల పేర్లు కదా. మనుషుల పేర్లను తెలిపే పదాన్ని ఏమంటారు? నామవాచకం అని అంటారు. మనుషుల పేర్లు అంటే మీ అందరికి పేర్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఒక్కొక్కరు లేసి ఒక్కొక్క పేరు చెప్పండి. మనుషుల పేర్లు ఏదైనా సరే, మీ పేర్లైనా చెప్పుకోవచ్చు. చెప్పునా? రామకృష్ణ, విక్కీ, గోవర్ధన్, శాంతిరాజ్, పవన్, నిఖిల్ బాబు. నువ్వు చెప్పినా? ఇందు, రవికుమార్, అఖిల్. చాలు కదా. ఛత్రపతి. అంటే మనుషుల పేర్లని ఏమంటారు చెప్పండి. ఒకటి చెప్పాలి. మనుషుల పేర్లను ఏమంటారు? నామవాచకం అని అంటారు. మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, కింద పైకెత్తునా, ఇక్కడ కింద చూడండి ఏమున్నాయి? ఇక్కడ పక్షులు ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ చూడండి? ఏమేం పక్షులు ఉన్నాయి ఇక్కడ? ఒక్కొక్కరు లేనా, ఒకరు లేండి. పిచ్చుక ఉంది. నెక్స్ట్ ఏముంది? నువ్వు లేనా? కాకి ఉంది, నెమలి ఉంది, రామచిలక ఉంది, కోడి ఉంది. కూర్చోండి, వింటున్నారా నాన్న? ఇక్కడ ఏముంది? పిచ్చుక ఉంది, కాకి ఉంది, నెమలి ఉంది, చిలుక ఉంది, కోడి ఉంది. మళ్ళీ ఈ పక్షులన్నిటిని కూడా ఏమంటారు? నామవాచకం అనే అంటారు. అంటే పక్షుల పేర్లు, మనుషుల పేర్లు రెండింటిని ఏమంటున్నారు? నేను ఇంకా జంతువులు అడగలేదు.